బులెటిన్ లో ఇప్పుడు వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ మనం చూద్దాము. ఫస్ట్ గా కూల్ వెదర్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాము. మనం రాడార్ పిక్చర్ సంబంధించిన డీటెయిల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఈ అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అండ్ నెక్స్ట్ మధ్య బంగాళాఖాతం వరకు కూడా ఈ ద్రోణి బలహీనపడబోతోంది. నెక్స్ట్ 4-5 రోజుల్లో మరింత ముందుకు సాగబోతోంది ఈ నైరుతి రుతుపవనాలు. నెక్స్ట్ గాలుల తీవ్రతకు సంబంధించిన డీటెయిల్స్ లోకి వద్దాం. గాలుల తీవ్రత తెలంగాణలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అండ్ ఏపీలో కూడా సేమ్ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. నెక్స్ట్ వర్ష సూచనకు సంబంధించిన పిక్చర్ మనం చూస్తున్నాము. వర్షం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పడబోతోంది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు అనేది ఈ వెదర్ రిపోర్ట్ మనకు చెప్తోంది. నెక్స్ట్ తెలంగాణలో ఎలాంటి వెదర్ ఉందనేది ఒకసారి చూస్తున్నాం. తేలికపాటి జల్లులు మాత్రమే కురుస్తాయి. అది కూడా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి. ఇది తెలంగాణలో వర్షాలకు సంబంధించిన రిపోర్ట్. నెక్స్ట్ ఏపీకి వద్దాం. ఏపీలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడతాయి. అల్లూరు జిల్లా, పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు ఈ ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ వర్షం కొనసాగుతుంది. నెక్స్ట్ ఆరెంజ్ అలర్ట్కి తగ్గట్టుగానే ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మన్యం ప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. వర్షాలతో పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన దృశ్యాలు మనం చూస్తున్నాము. అసలే కొండ ప్రాంతం, మరోవైపు మబ్బులు, వాన కారణంగా వాతావరణం అంతా కూడా చీకటిగా మారిపోయింది. ఇక తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడిం మండలం పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఒక్కసారిగా ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అటు ఖానాపూర్లో కూడా వర్షం పడుతోంది.